హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలనే దేవుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను బిర్యానీకి తయారు చేసే మసాలాన్ని ఇలా వేపుకున్నాను అన్నమాట. వీటిలో వచ్చి కొంచెం జీలకర్ర, కొద్దిగా మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇది స్టార్, అలాగనే బిర్యానీకి వేస్తూ ఉంటాను అది మొత్తం అన్నీ ఇలా వేపుకున్నాను అనమాట. అలాగనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసాను, కొద్దిగా కొన్ని మరి ఉల్లిపాయలు కూడా వేంపి నూనెలో వేంపి ఎర్రగా కోసేపు ఆరబెట్టేసి ఎండలో మరి అవి కూడా వేసాను అనమాట. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేంపి దీంట్లో కలిపాను, నూనెలో వేంపి. చూడండి, నేనైతే ఇలా అయితే తయారు చేసుకున్నాను అనమాట. వీటిలో వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బిర్యానీ ఆకు, సోపు కొంచెము, మిరియాలు, జీలకర్ర, హేలు, దాచిన చెక్క, లవంగాలు, మరి బిర్యానీ ఆకు, ధనియాలు, వేంపిన ఉల్లిపాయలు అన్నమాట. నూనెలో ఎర్రగా వేంపి ఉల్లిపాయలు కూడా వేసాను అన్నమాట. వీటిలో ఇది స్టార్ వేసాను, ఇది బిర్యానీలోకి వేస్తారు కదా స్టారు, అవి అన్నమాట. ఇవి వేసాను. అలాగని బిర్యానీలో వేసేటి ఇవి కూడా వేసాను అన్నమాట. అన్నీ వేంపాను. ఇది వచ్చి జాజి పువ్వు అన్నమాట, ఇది కూడా వేసాను. మరి ఇవన్నీ వేసి బాగా వేంపుకున్నాను అన్నమాట. వేంపుకొని దీంట్లో కొద్దిగా అంటే దండిగా వేయలేదు, కొంచెం లైట్గా కొబ్బరి పొడి కూడా కలిపాను అన్నమాట. వీటిలో కరివేపాకు కూడా వేంపాను. మరి ఇవన్నీ అయితే ఇలా వేసి వేంపి పెట్టుకున్నాను. మరి దీంట్లో ఉప్పు కూడా కొద్దిగా వేసాను అన్నమాట. ఎందుకంటే చాలా రోజులు ఉన్నా కానీ ఏం కాదనేసి కొద్దిగా ఉప్పు కూడా కొంచెం లైట్గా వేసాను అన్నమాట. దండిగా వేయలేదు, కొద్దిగా వేసాను. అలాగనే కొద్దిగా పసుపు పొడి కూడా వేసాను కొంచెము, ఎందుకంటే ఇవన్నీ వేచే చాలా రోజులు ఉంటుంది కాబట్టి మరి చెడిపోకుండా పాడైపోకుండా బాగుంటుంది అనేసి మరి కొద్దిగా పసుపు పొడి కూడా కొద్దిగా వేసాను అన్నమాట. ఉప్పు కూడా కొంచెం కలిపాను వీటిలో. మరి ఇప్పుడైతే ఇలాగా అన్నీ వేంపుకున్నాను. ఇప్పుడైతే మరి నేను మిక్సీకి పట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట, డబ్బాకు వేసి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ బిర్యానీ అంటారు. ఒక్కొక్కసారి మసాలా తెస్తారు, ఒక్కొక్కసారి తేరనమాట బిర్యానీ మసాలా. అందుకనేసి మరి లేనప్పుడు అయినా ఉన్నప్పుడు తెప్పించుకోవచ్చు, లేనప్పుడు మరి ఇది ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చెప్తారనమాట పిల్లలు బిర్యానీ అని. మరి అందుకనేసి నేను ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ లేరు కాబట్టి కొంచెం పని తక్కువ ఉంది కాబట్టి ఇలా నేను అన్నీ వేంపుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి, బాగుంటుంది. మన ఇంటి దగ్గర అయినా కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసి పెట్టుకోండి. మరి మాకైతే పొద్దున్నే అయితే దోశ వేసుకొని తిన్నామన్నమాట. డ్రైవర్ నాకు వేసి ఇచ్చినాను, మరి నేను కూడా తిన్నాను దోశ వేసుకొని ఎర్రగారం చేసుకొని. మరి ఇప్పుడైతే నిన్న చికెన్ పకోడా వేసిన ఆ ముక్కలు అనేది కొంచెము ఎంపకన్నా కొంచెం అనేది పక్కన పెట్టినాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టినాను. అవి వచ్చి ఇప్పుడు ఇలా చేశాను అనమాట. చికెన్ పకోడా కొంచెము కొద్దిగా చేశాను, కొన్ని ముక్కలేను, మరి ఇద్దరికే కాబట్టి సరిపోతుంది. మరి కొద్దిగా అయితే చికెన్ పకోడా చేశాను అనమాట. అలాగనే మరి వైట్ రైస్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, వైట్ రైస్ చేశాను. అలాగనే మిరియాల రసం చేశాను అనమాట, టమోటాల రసము. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మరి ఈరోజు నిన్న నాకు పని మాత్రం తగ్గిందనమాట. అందుకనేసి నేను మరి ఇవన్నీ ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. మరి బోల్డ్ పని ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళు వస్తే, అందుకనేసి ఇప్పుడు కొంచెం పని తక్కువ ఉంది అనేసి మరి ఇలా అయితే నేను బిర్యానీకి మసాలా తయారు చేసుకున్నాను. మళ్ళీ ఈ మసాలా కూరలు కూడా వేయచ్చు మసాలా. మరి మా కూరలు కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మా కూరలే మేము ఈ ఇంట్లో చేసుకునేది మన ఇండియా కూరలే అనమాట. అందుకనేసి మరి నేను ఇలా అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. మరి ఎవరికన్నా మన వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.